జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ప్రియాంక గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా గెలవడము, తర్వాత ఆమె పార్లమెంట్కి వెళ్ళడము, పార్లమెంట్లో కూడా ఆమె డెబ్యూ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. పార్లమెంట్లో ఫస్ట్ స్పీచ్ ఆమె మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతో ఆతృతగా, అంతేకాకుండా వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు, ఎంతో ఆశతో ఎదురు చూశారు. అంటే ప్రతిపక్షాలు బీజేపీ మరియు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూశారు ప్రియాంక ఎలా మాట్లాడుతుంది అనేది. ప్రియాంక మాటలు, ఆమె యొక్క స్పీచ్ మొత్తం విన్న తర్వాత ప్రియాంక యొక్క లాంచింగ్, కాంగ్రెస్ అధినేత్రిగా మోడీకి ఛాలెంజర్గా, ఆమె బీజేపీ మోడీకి ఛాలెంజర్గా ఆమెను లాంచ్ చేయాలని వాళ్ళ ప్రయత్నం 100% సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయింది అనడం లోపల ఎటువంటి సందేహం లేదు. పార్లమెంటరీ మెంబర్గా రాహుల్ గాంధీ కూడా ఫ్యామిలీ పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఎంపీగానే ఉంటూనే ఉన్నాడు ఆయన. అట్లా ఈమె కూడా ఒక పార్లమెంట్ మెంబర్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పార్లమెంట్ మెంబర్స్ అయిపోయినారు. సోనియా, మొత్తం అంతా ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ పార్లమెంట్లో ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ టీఏడీఎల్తో బతుకుతారు, అంతే హ్యాపీగా బతుకుతారు. ఇంకా వాళ్ళు అధికారం అనుభవిస్తారు అంతే తప్ప మోడీని దించి, గవర్నమెంట్ ఓడించి వాళ్ళ ఎన్నికల లోపల వాళ్ళు గెలిచి కాంగ్రెస్ అధికారంలో తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. ఆమె వాళ్ళ రాహుల్ కంటే ఈమె ఎక్కువ ఇంటెలిజెంటు, చాలా బాగా మాట్లాడుతుంది. ఈమె లోపల మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి. ఈమె లోపల ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టినారు. వాళ్ళ శంషాగిరి మీడియా ఉన్నది కదా, ప్రజల లోపల ఒక సిగ్నల్ పంపించారనమాట. ఈమె ప్రియాంక కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చి మొత్తం అధికారంలోకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయిపోతుంది, దేశాన్ని మొత్తం వరకబెట్టేస్తుంది, వాళ్ళ నానమ్మ లెక్క అని వీళ్ళు ప్రచారం బాగా మొదలుపెట్టినారు. అప్పుడే వాళ్ళ యొక్క శంషాగిరి మీడియా కూడా అలాగే ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఫస్ట్ స్పీచ్ వినడం, పార్లమెంట్లో ఒక పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది మొత్తం 100% హంబగ్, ఆమె షీఈ్ యాజ్ గుడ్ యాజ్ రాహుల్ గాంధీ అనేది అక్కడ క్లియర్గా తెలిసిపోయిందండి. ఆమె స్పీచ్లో మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్లో పడ రైతులు చాలా కష్టాలు పడుతున్నారు, కొంతమంది వ్యాపారస్తులు ఒక బిజినెస్ మ్యాన్ కోసము బీజేపీ గవర్నమెంట్ పనిచేస్తుంది, రైతుల యొక్క బాధలు కష్టాలు మీకు తెలుస్తలేవు, రైతులు చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. తర్వాత కొంతమంది రైతులు వచ్చి తర్వాత మాట్లాడినట, ఆమె కష్టాలు చెప్పుకున్నారట అని మాట్లాడింది. అయితే అక్కడ ఆమె మర్చిపోయింది ఏంటిదంటే, హిమాచల్ ప్రదేశ్లో పడ వాళ్ళ గవర్నమెంటే ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీదే ఉన్నది. అయితే తన పార్టీ యొక్క ఫెయిల్యూర్ని ఆమె చెప్పింది అనమాట. బీజేపీ వాళ్ళు నవ్వుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పాపం మధ్యలో ఆపలేరు కదా ఆమెను, వాళ్ళు వెనుక నుంచి పాపం కంగారు పడుతున్నారు అనమాట. క్లియర్గా ఆడియన్స్లో కూడా ప్రేక్షకులను, ఎంపీలను చూస్తుంటే తెలిసిపోయింది అక్కడ. అంటే షీ డజంట్ నో ఇన్ విచ్ స్టేట్స్ ఆర్ అండర్ దే రూల్, షీ డజంట్ నో దాట్. అంటే కనీసం మినిమము బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేకుండా హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ వన్ డే టు సచ్ ఎ లార్జ్ వ్యాస్ట్ కంట్రీ కదా, 130 crore ప్లస్ పాపులేషన్ ఉన్నటువంటి ఇంత పెద్ద దేశానికి, ఇంత పెద్ద కంట్రీకి, దట్ టు హ్యావింగ్ లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, మళ్ళీ ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఆల్ ద టైమ్ సరౌండెడ్ బై యాంటీ నేషనల్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మిస్ చాలా ఉన్నారు. సో మెనీ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి ఈ దేశాన్ని రూల్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. కాకపోతే వాళ్ళకి రూల్ చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేదనుకోండి, వాళ్ళు సాగినంత కాలం సాగి ఈ దేశాన్ని ముక్కలు చేసి దాన్ని అమ్మేసుకొని మొత్తం డబ్బులు చేసుకొని తినేసి తర్వాత వెళ్ళిపోదామనే, ఫ్యూచర్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనే వాళ్ళ ఉద్దేశం తప్ప ఈ దేశానికి మంచి జరగాలి, ఈ దేశం పైకి రావాలి, ఈ దేశాన్ని చాలా ఉన్నత స్థితికి తీసుకుపోవాలని అనే ఉద్దేశం వాళ్ళకి లేదు కదా ఫస్ట్. సో ఇన్ ఎనీ కేస్, కాకపోతే ఏంటంటే వాళ్ళ అధికారాన్ని, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మళ్ళీ తమ చేతిలో తమ కుటుంబానికి రావాలి, మళ్ళీ తమ అధికారం అనుభవించాలి, తమ అనుకుని సాధించాలి. మళ్ళీ రాహుల్ లోపల క్రుయాలిటీ, రాహుల్ ఎంత క్రుయాలో ఈమె లోపల కూడా అంత ఇన్సెన్సిటివ్ అనమాట ఈమె కూడా. కాబట్టి రాహుల్ లోపల క్రుయాలిటీ మనకు వాడి మాటల్లో కూడా వాడు
ఇప్పటికే సీనియర్గా ఎంపీగా వాడు 3 సార్లు కూడా ఉన్నాడు కాబట్టి క్యూఎల్టీ అనేది మనకు బాగా బాగా కనబడేది. దట్ ఫెలో ఆల్వేస్ ట్రైస్ టు ఏంటంటే ఇట్లా ఏం చేయాలనుకుంటారంటే తన బాగా తనకంటే తన లార్జర్ దాన్ లైఫ్ లాగా చూపెట్టాలనుకుంటాడు అనమాట. అంటే ఐఎమ్ నాట్ ఎస్ కామన్ పర్సన్, ఐఎమ్ సో బిగ్ అన్నట్టు డెమాన్స్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు పార్లమెంట్లో కూడా. పార్లమెంట్ గతంలో కూడా శివుడి ఫోటో చూపెట్టడము, సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానం చేయడము అది ఒక ప్రవచనకర్త లెక్క. అంటే మనకి హిందూ సమాధాన వేదము మిశ్ర గీత గురించి మనకి చెప్తాడు వాడు పార్లమెంట్లో కూడా. ఇచ్చి కూతలు కూర్చుంటాడు, మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతుంటాడో ఏమన్నమాట. ఈజ్ నెవర్ ఏ సీరియస్ పొలిటీషియన్, ఈజ్ కంప్లీట్లీ నాన్ సీరియస్ పొలిటీషియన్ అనమాట. సిమిలర్లీ after seeing this woman, I felt the same thing. There is not much difference between both of them. వాళ్ళిద్దరు కూడా ఏమాత్రం కూడా ఎఫిషియన్సీ లేదు, తెలివి లేదు, సరైనటువంటి జ్ఞానం లేదు, అవగాహన లేదు. వాళ్ళకి ఎటువంటి గుడ్ క్వాలిటీస్ లేవండి. దే డోంట్ హ్యావ్ ఎనీ క్రెడెన్షియల్స్ టు ఆస్పైర్ ఫర్ ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ కాదు, గాంధీ పేరుతోని వాళ్ళు కోట్లు అనుభవిస్తాను, కానీ వాళ్ళు గాంధీ పేరు లేకుండా వాళ్ళు మామూలు మనుషులుగా వాళ్ళను రాహుల్ను ప్రియాంకను గ్రూప్ 4 ఎగ్జామ్ పంపితే చపరాశి పోస్ట్ కూడా వాళ్ళకి సెలెక్ట్ కారు, వాళ్ళ జాబులు రావాలి. అంత ఇన్ఎఫిషియెంట్, అంత కంప్లీట్గా వాళ్ళు ఇన్కేపబుల్ పీపుల్ అనమాట వాళ్ళు. మళ్ళీ ఎథిక్స్ లేవు, మొరల్స్ వాల్యూస్ ఎట్లా మళ్ళీ వాళ్ళ అహంకారం ఉంటుంది, మళ్ళీ సుపీరియారిటీ కాంప్లెక్స్ బాగుంటుంది ఇటువంటి వాళ్ళకు. ఎందుకంటే తరతరాలుగా అధికారాన్ని అనుభవించినటువంటి రాజుల ఫ్యామిలీ కదా, మేము రాజులము, మేము అధికారాన్ని చేయడానికి మేము పుట్టినాము, మేమందరూ మా ప్రాపర్టీ మేము రూల్ చేసే అధికారం మాకు ఉన్నది. వీరందరూ ప్రజలందరూ కూడా వాళ్ళ గొర్రెలు, పశువులకు, రైతుకు దగ్గర ఎద్దులు, గొర్రెలు ఎట్లా అయితే ఉంటాయో ప్రాపర్టీ అనుకుంటాడో, వీళ్ళ మనుషులు కూడా ఈ దేశ ప్రజలందరూ వాళ్ళ ప్రాపర్టీ అనుకుంటారు. దేశ ప్రజలందరూ వాళ్ళ ప్రాపర్టీ అనుకుంటారు వాళ్ళు. అటువంటి మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ కంప్లీట్ I tried. I just watched her speech, and I just found there is not any, in no way it is different. There is not much difference between her speaking and her brother Rahul speaking. The same, she just follow the same style, stereotype ఉన్నదన్నమాట. మళ్ళీ ఏంటిది, ఆమె కూడా రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఖతరామే హై, రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని మాట్లాడుతుంది. నాట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్. మోర్ దెన్ 100 times వాళ్ళు ఆర్టికల్ 356 పెట్టి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను డిస్మిస్ చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టినటువంటి పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎన్ని వందల సార్లు వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని చంపారు. వాళ్ళు నెహ్రూ నుంచి మొదలుపెట్టుకొని ఇది చేసింటారు అనమాట. వక్ఫ్ బిల్ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదా? వక్ఫ్ చట్టం ఇవ్వడము, వర్షిపింగ్ యాక్ట్ పీపుల్ పెట్టింది, అది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇప్పుడు ఒక దేశం అన్నప్పుడు ఆ దేశాన్ని వాళ్ళకి ఒకరు వంచారు. తర్వాత ఈ దేశాన్ని సెక్యులర్ దేశం అని చెప్పిండ్రు. మరి రాజ్యాంగం అంతా కూడా సెక్యులర్ రాజ్యాంగం అన్నట్టు అందరికీ సమానమైన రాజ్యాంగం ఉండాలంటే మరి మతం పేరు మీద సపరేట్ చట్టాలు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? అది కంప్లీట్గా రాజ్యాంగ విరుద్ధమే. అది బిఆర్ అంబేద్కర్ చెప్పిండు అట్లా. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ సెక్యులర్ సోషలిజం అనే వర్డ్స్ అమలు చేసింది. రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ పెట్టిండు. అది ఆయన రాష్ట్ర రాజ్యాంగంలో ఇది లేదు కదా. సోషలిజము ఇంకా సెక్యులరిజం అనే పేరు మీద వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని వాడుకుంటారు అని చెప్పి అపోజ్ చేసిండు. డాక్టర్ అంబేద్కర్ గారు అపోజ్ చేసిండు అనమాట. వీళ్ళు వాడుకొని స్వార్థ రాజ్యకర్తను వాడుకొని ఆ ఫ్యామిలీ ఎప్పటికీ రాజులాగా అధికారం భావించాలి, నా తర్వాత మా పిల్లగాడు ఇట్లా వాళ్ళ పిల్లగాడు ఇట్లా తరతరాలు ఈ రాజ్యాన్ని అధికారాన్ని వహించాలని ప్రయత్నం చేస్తారని అంబేద్కర్ గారు వ్యతిరేకించిండు నెహ్రూ ఫ్యామిలీని. అందుకనే వాళ్ళు పగబట్టి అంబేద్కర్ గారిని 2 సార్లు పార్లమెంట్కి ఎలక్ట్ కాకుండా ఓడించిండ్రు వాళ్ళు. వాళ్ళతోని ఈ నీచులు ఇప్పుడు పొద్దున్న లేస్తే అంబేద్కర్ గారి పేరు చెప్తూ రాజ్యాంగము అంబేద్కర్ వాదనమని, అంబేద్కర్ మేము అభిమానం అని చెప్పి అంబేద్కర్ పేరు ఫోటో ముందు పెట్టుకున్నటువంటి నీచులైన కమ్యూనిస్టులు కూడా పచ్చి దేశద్రోహులు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్కి చిత్తులు కలిపి డాంగే, అప్పుడు కమ్యూనిస్ట్ లీడర్ వాడు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు డాంగే కాంగ్రెస్ చిత్తులు కలిపి అంబేద్కర్ గారిని ఓడించిందనమాట. అటువంటి నీచులు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు.
అయినప్పటికీ అంబేద్కర్ వాదులమని మేము 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 మా మా జాతికి ఆయన ఆరాధ్య దైవము, ఆయన చేపట్టే మా జాతి పైకి వచ్చిందని చెప్పుకునేటటువంటి అంబేద్కర్ వాదులు అని చెప్పుకునేటువంటి అనేక దళిత వర్గ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ అంబేద్కర్కు ద్రోహులైనటువంటి కాంగ్రెస్కు కమ్యూనిస్ట్ పార్టీలకు మధ్య ప్రకటించి ఇప్పటికీ ఓట్లు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళతో వాళ్ళ అధికారం కోసం, డబ్బుల కోసం వాళ్ళ చుంచగిరి చేస్తూ వాళ్ళ పార్టీలో ఉంటున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు అంబేద్కర్ మాట పేరు తీసే అర్హత ఉన్నదా నిజంగా చెప్పండి? ఇప్పుడు ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాలలో అక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లు లేరా? ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు లేరా? మరి వాళ్ళకి అంబేద్కర్ పేరు చెప్పుకునే అర్హత ఉన్నదా? వారి పట్ల వాళ్ళకి నిజమైన గౌరవం, కృతజ్ఞత ఉన్నదా? వాళ్ళకు ఉంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతారా? కమ్యూనిస్ట్ పార్టీకి చేతులు కలుపుతారా? వీళ్ళు కేవలం స్వార్థపరులు. వాళ్ళకు అంబేద్కర్ పేరును ఉపయోగించుకొని అంబేద్కర్ అభిమానులను, సామాన్య పేద ప్రజల నుంచి ఓటు దంచుకోవడానికి, ఓటు దుబ్బడానికి ప్రయత్నం చేస్తారే తప్ప, దానికోసం ఉపయోగించుకుంటారు తప్ప దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ అవమానించిన వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు మీరు అంబేద్కర్ అభిమానం, అంబేద్కర్ అని చెప్పిన అర్హత మీకు ఎక్కడిది? పచ్చి దేశద్రోహులు అన్నమాట. రాజ్యాంగాన్ని వందల సార్లు హత్య చేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మోడీని, గవర్నమెంట్ బీజేపీని రాజ్యాంగానికి డేంజర్ పడ్డా అని ప్రశ్నించే హక్కు, నైతిక అర్హత లేనే లేదు. నిజానికి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే రాజ్యాంగం గౌరవించబడ్డది. అంబేద్కర్ గారు గౌరవించబడ్డారు, రాజ్యాంగం గౌరవించబడ్డది. ఇంతవరకు ఆయన పాపం ఎన్ని ఘోరాలు జరిగినా, ఎంతమంది హిందువులు చచ్చినా, ఎంతమంది హిందువుల మహిళల అత్యాచారాలకు గురైనా, తమ పార్టీ కార్యకర్తలు రేపులు చేయబడి చంపినా కూడా మమతా గవర్నమెంట్ మీద 356 పెట్టి మమతా గవర్నమెంట్ డిస్మిస్ చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఇందుకోసం ఇంతమంది హిందువులు బలైనా పర్వాలేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడతారనే ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డటువంటి మహాప్రజాస్వామ్య వీరుడు డాక్టర్ నరేంద్ర మోడీ గారు. అంటే గొప్ప ప్రజాస్వామ్యవాదిని, రాజ్యాంగాన్ని అపారంగా గౌరవించేవాడు, తన సర్వస్వాన్ని రాజ్యాంగం కోసం త్యాగం చేసేటువంటి మహా నాయకుడు అయినటువంటి మోడీ గారిని ఫ్యాసిస్టు, నియంతృత్వవాది, రాజ్యాంగం అతని విరుద్ధంగా పరివర్తిస్తున్నాడని చెప్పడం కంప్లీట్ 100% అబద్ధము, పచ్చి అన్యాయం. అది పచ్చి అబద్ధం. అది తనను తిట్టినా ఎప్పుడు ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు, ప్రతీకారం తెచ్చుకోలేదు. అసలు రివెంజ్ పాలిటిక్స్ అనేది లేవు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని అత్యాచారాలు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా కూడా ఎప్పుడు కూడా కళలో కూడా ఆర్టికల్ 356 అనేది ఒక రాజ్యాంగం ఉన్నది. అది అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలోనే ఉన్నది. దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన కూడా చేయనటువంటి గొప్ప ఉదార చరిత్రుడు, గొప్ప దయాస్వరూపుడు, దయాసముద్రుడు, మంచి గొప్ప ఔదార్యం ఉన్నటువంటి వాడు, ప్రజాస్వామ్యవాది, డెమోక్రసీకి అంబాసిడర్ అని చెప్పచ్చు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన ఫ్యాసిస్టు అనడము కంప్లీట్ రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 370 అది రాజ్యాంగ విరుద్ధమే, అది నెహ్రూ పెట్టిండు, అది రాజ్యాంగ విరుద్ధమే. అటువంటి రాజ్యాంగ విరుద్ధమైన వాటిని తీసి డస్ట్బిన్లో పడేసి దానికి కోర్టులు, సుప్రీంకోర్టు అవసరం లేదు. రాజ్యాంగము, పార్లమెంటు పాలసీస్ తయారు చేసినాక ఏ లాస్ను చట్టాలు తయారు చేస్తుందో దాని మీద ఆధారంగా కోర్టులు పనిచేస్తాయి. ఆ లాస్ అతిక్రమించినప్పుడు ఎవరైనా కేసులు వేస్తే వాళ్ళను అది ఖండించి, అది తీర్పులు ఇచ్చి న్యాయాన్ని, పార్లమెంటు చేసినటువంటి న్యాయాలను, చట్టాలను అమలుపరచడము జ్యుడిషియరీ బాధ్యత తప్ప జ్యుడిషియరీ కాదు నిర్ణయించేది. ఏది న్యాయము, ఏది చట్టం చేయాలి అని నిర్ణయించే బాధ్యత జ్యుడిషియరీ కాదు, ఇది పార్లమెంట్ అనమాట. పార్లమెంట్ డ్యూటీని పార్లమెంట్లో చేయకుండా ప్రతిదానికి సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు పోయి కేసులు పెడతారు. డబ్బులు ఖర్చులు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, ఖరీదైన లాయర్లను పెట్టుకునే వాళ్ళు, ఖరీదైనటువంటి ట్రీట్మెంట్కు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు జడ్జిలు కూడా ఉండవచ్చు. కాబట్టి లాబింగ్ అనేది పనిచేస్తుంది, బ్లాక్మెయిలింగ్ పనిచేస్తుంది, ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. కాబట్టి జ్యుడిషియరీ ఆ విధంగా ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది తప్ప యాక్చువల్గా జ్యుడిషియరీ ఎప్పుడో తమ లిమిట్స్ క్రాస్ అయింది. పార్లమెంటు కరెక్ట్గా తన పని తను చేయలేదు. రాజ్యాంగం అనేక సార్లు ఈ దేశంలో కూడా 100 సార్లు చంపబడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్స్ లోపట్నే 60 సంవత్సరాల లోపల. యూసీసీ, ఎన్ఆర్సీ రాజ్యాంగంకి ఏమాత్రం వ్యతిరేకంగా లేవు. అవి
అన్యాయం గురైనటువంటి పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో అన్యాయం గురైనటువంటి మైనార్టీ అయినటువంటి బుద్ధిస్టు, జైను, హిందూ, క్రిస్టియన్, పార్సీ, సిక్కులకు ఇక్కడ మళ్ళీ భారతదేశానికి వాళ్ళు వలస వచ్చే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వచ్చి ఉన్నారు. వాళ్ళకు పౌరసత్వ హక్కులు ఇవ్వడానికి కోసం ఏర్పడినటువంటి ఎన్ఆర్సీని, సిఏఏని కూడా వ్యతిరేకించి దేశం మొత్తం లొల్లు చేసిండ్రు. అయినప్పటికీ మోడీ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే సిఏఏను వాళ్ళు మాత్రం అమలుపరుస్తూ అనేక వేల మంది ప్రజలకు పౌరసత్వాన్ని ఇచ్చి న్యాయం చేశారు మోడీ గవర్నమెంట్. ఈ విషయంలో మాత్రం మోడీ గవర్నమెంట్ 100% సక్సెస్ అయింది. 100% సక్సెస్ఫుల్గా పనిచేసింది మోడీ గవర్నమెంట్. దీనిలో కూడా వాళ్ళు చాలా చక్కగా పనిచేసారు. దీనిలో విషయంలో అభినందించవలసిందే. అట్లా కాకపోతే ఏంటంటే హిందువులు ఇంకా 60% ప్రజల పైన ఉన్నట్టు హిందువులు ఇంకా రాజ్యాంగాన్ని రక్షణ కోసం నిలబడింది ఎవరు? రాజ్యాంగాన్ని ఇన్ని వందల సార్లు రాజ్యాంగాన్ని చంపి తమకు అన్యాయం చేసినటువంటి పార్టీలు ఏంటి అనేది గుర్తించడం తక్షణ అవసరం అన్నమాట. దీనికి హిందూ యూనిటీ, హిందువుల పట్ల చైతన్యం తీసుకోవడం కోసం హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. దాన్ని ఇంకా దాన్ని మెనీ మోర్ టైమ్స్ ఈ యొక్క వర్క్ను ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. ఇంకా మన రిచ్ కార్ని టు every nook and corner we have to reach out to bring awareness among the Hindus who are subjugated for the past 6 decades. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.